అక్బర్ తులసీదాసుని పిలిపించి నీకు చాలా మహిమలు వచ్చంట, సిద్ధులు కదా వచ్చంట కదా, నా దగ్గర ఒకసారి చూపించని చెప్తాడు. చూపించని చెప్తే అప్పుడు అయ్యో స్వామి నాకు ఏ సిద్ధులు రావు, నాకు ఏ మంత్రాలు రావు, ఇదంతా రాముడి యొక్క అనుగ్రహము, రాముడి యొక్క దయగా, కానీ నాది ఏమీ లేదంట. నువ్వు ఇప్పుడు చూపించకపోతే నీకు కొరడా దెబ్బలతో నేను శిక్షిస్తామని అంటాడు. నిజంగా స్వామి నాకేం తెలియదని ఎంత చెప్పినా వినడంట. కొరడా తీసుకొని కొడుతుంటే ఎక్కడి నుంచి వచ్చాయో వేల కొద్ది కోతులు వచ్చేసాయంట. వేల కొద్దుల యొక్క కోతులు వచ్చేసి సైన్యాలను అందరినీ కూడా చిందరవందరం చేసేసి రాజు మీద కూర్చొని రాజు జుట్టు వీకేసి రాజుని కోరికేసేసి అంత ఇచ్చేసాయంట. ఎదురు ఒక పెద్ద ఆంజనేయ స్వామి ప్రత్యక్షమవుతాడు. ఆ ఆంజనేయ స్వామిని చూసి ఆయన ఆశువుగా హనుమాన్ చాలీసా చెప్తారు. మనకు హనుమాన్ చాలీసా ఆ విధంగా వచ్చినటువంటిది. అప్పుడు అందుకని చెప్తారు, ఎవరైతే కష్టాల్లో బాధల్లో సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు హనుమాన్ చాలీసా చదివితే వెంటనే ఆ సమస్యల నుండి బయటపడతారు అని.